బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పెట్టుబడులే లక్ష్యంతో సీఎం రేవంత్ కొరియా పర్యటన సాగుతోందని, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ నేతపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని బీఆర్ఎస్ పైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. చక్కని విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని, బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా విమర్శలు మానేసి కాంగ్రెస్ సర్కార్కు సహకరించాలని పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఇటు అమెరికా పోయినా, సౌత్ కొరియా పోయినా, గతంలో జెనీవా పోయినా, ఇక్కడ సెక్రటేరియట్లో కూర్చొని పనిచేసినా మీ మంచి కోసం, మీ బాగు కోసం, తెలంగాణని ఏం చేస్తే 10 ఏళ్లలో మనం చేసుకోలేని పనులను మనం ముందుకు ఎట్లా తీసుకుపోతాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లియాలన్న ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఈరోజు ఇంత ధైర్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్ని కూడా ఇచ్చింది. దాని మీద కూడా మీరు చెడు ప్రచారం పర్యటన తక్కువ చేసి చూపెట్టడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత కష్టపడుతుందో మనం చూస్తూ ఉన్నాం. అసలు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ, మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే సూటు బూటు వేసుకొని దావోస్కు 3 సార్లు పర్యటనకు వెళ్తే ఎన్ని పరిశ్రమలు మీరు హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు, ఆ చర్చకు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. 8 మాసాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒప్పందాలు రేపు అమలు కాబోతున్నాయి. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు విమర్శిస్తుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రతిష్ట ఇనమడించడం, ఆయన నాయకత్వం బలోపేతం కావడం చూసి ఓర్వలేక కుసంస్కారంతో విమర్శలు చేస్తూ తప్ప మరొకటి కాదు. వాస్తవికంగా వాళ్ళ ఆత్మ మీద చేసుకుని మాట్లాడితే 8-9 నెలల ప్రభుత్వంలో 2 నెలల ఎలక్షన్కి పోతే మిగతాది మిగిలింది దాదాపుగా 7 నెలలు. 7 నెలల ప్రభుత్వంలో ఇంత ప్రగతి సాధించిండ్రు ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ అనే మాట నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాను.